పెద్దపల్లి జిల్లాలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సుడిగాలి పర్యటన. రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 355 అదనపు పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి. రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అనంతరం మంథనిలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణ కేంద్రంలోని టీఎస్ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బుధవారం రాత్రి మంథని నుండి సికింద్రాబాద్ మీదుగా దిల్సుఖ్ నగర్ వరకు ప్రయాణించే నూతన రాజధాని ఏసీ వోల్వో బస్సును పూజలు చేసిన అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఇదే క్రమంలో బస్సులో ప్రయాణికులకు ఉండే సౌకర్యాలను మంత్రి పరిశీలించారు. మంథని బస్ స్టేషన్ను ఆదర్శప్రాయంగా మారుస్తాం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ఇప్పటికీ 20 కోట్ల రూపాయల వరకు జీరో బిల్లులతో మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అందజేశామని, దిగ్విజయంగా పథకం అమలు అవుతోందని తెలియజేశారు. అలాగే మంథని పట్టణ బస్ స్టేషన్లో ఇంకా అవసరమైన మేరకు బస్ ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేసి, మంథని పట్టణ బస్ స్టేషన్ను రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలపై సంబంధిత మంత్రి శాఖతో చర్చలు చేస్తున్నామని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఏసీ బస్సులు మంథని నుంచి హైదరాబాద్ బస్సు సౌకర్యం ఈరోజు నుంచి కల్పించడం జరిగింది. దీనికి సహకరించిన మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఈడీ గారికి, ఆర్ఎం గారికి, మా డిఎం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లో తీసుకొచ్చే ఒక కార్యాచరణ, దానికి తోడు ఈరోజు మహిళా సోదరిమణులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి ఈనాటి వరకు దాదాపు 23 కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది. అంటే 23 కోట్ల మహిళా సోదరిమణులకు సంబంధించిన జీరో టికెట్స్ ఇచ్చి ఆక్యుపెన్సీ రేట్లో తక్కువ కాకుండా ఆర్టీసీకి నష్టం వాటిల్లకుండా, మరి ఆర్టీసీకి సంబంధించిన అధికారులు, డ్రైవర్ సోదరులు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అందరి సహకారంతో విజయవంతంగా మా 6 గ్యారంటీలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. ఇది గొప్ప విజయంగా మేము చెప్తా ఉన్నాం. మహిళా సోదరిమణులందరూ కూడా సంతోషంగా ఈరోజు వారికి సంబంధించి ఎక్కడికి పోవాలన్నా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఇబ్బంది లేకుండా, బస్సు ప్రయాణం అంటే బరువు కాదు, ఆ బరువంతా మన రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోస్తుందని నమ్మకాన్ని కుదిర్చే కార్యక్రమం చేశాం. దిగ్విజయంగా దాన్ని రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. ఆర్టీసీకి సంబంధించి ఈరోజు నష్టంలో ఉన్న ఆర్టీసీ కార్పొరేషన్ ఈ 3 నెలల్లోనే నష్టాల్లో లేకుండా చేసినాం. ఎప్పుడు లేని విధంగా దానికి తోడు ఒక 1000 బస్సులను అదనంగా కూడా వివిధ డిపోలకు అందజేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండే కార్యాచరణ తీసుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాం.
రాబోయే కాలంలో కూడా మంతని బస్సు ప్రయాణ ప్రాంగణం ఏదైతుందో దాన్ని ఇంకా అధునాతనమైన సౌకర్యాలతో కొత్త రూపం ఇచ్చే కార్యక్రమం చేస్తూ సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఇంకో ప్లాట్ఫామ్ని పెంచి గ్రీనరీని ముందుకు తీసుకొచ్చి ముందులో కూడా ఇది బస్సు ప్రయాణ ప్రాంగణం ఒక ఉదాహరణగా నిలబడే విధంగా మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని నిధులు కోరాం, శాంక్షన్ చేస్తాం అని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మంతని బస్ స్టాండ్ కానీ, మాదేపూర్ బస్ స్టాండ్ కానీ, కాళేశ్వరం బస్ స్టాండ్ కానీ అక్కడ ఉన్న సౌకర్యాలను, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యాలను కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. బస్ స్టాండ్ అంటే అధునాతనంగా ఉండాలి. ఒక ప్రణాళిక తీసుకొని వారన్నిటిని కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ బస్ స్టేషన్లు చేసే ప్రయత్నం చేయాలని ఇప్పుడే మేము ఈడీ గారికి, ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా మరి దీన్ని ప్రత్యేకతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. బస్సు ప్రయాణికులతో పాటు ఈరోజు మా ఆర్టీసీ